హాయ్ అండి. ఈరోజు చేపల ఫ్రై సింపుల్గా ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి ముందుగా. హాయ్ అండి. ఈరోజు అయితే నేను చేపల ఫ్రై చేయబోతున్నానండి. ఇది చిన్న చేపలే కానీ ఫ్రై అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పిల్లలు ఎప్పటి నుంచో ఫ్రై చేయమంటున్నారండి. దీని ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే చేపలు చేసి పెట్టేశానండి. చూసారా, చేసి కొంచెం పసుపు వేసి మట్టి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బౌల్ తీసుకోవాలండి. బౌల్లో తీసుకుని నేను పీసెస్ మట్టుకు దీంట్లో మనం కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి. చూసారా, నేను ఇందాక వేసింది చాలా తక్కువ వేసానండి. ఇప్పుడు కొంచెం మనం ఎక్కువ వేసుకుందాం. దీంట్లో కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను నీసు వాసన రాకుండా ఉంటుంది కదండి, అందుకు పసుపు వేసాం కదా, వెంటనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఇది నీసు వాసన రాకుండా మనం కారం కొంచెం యాడ్ చేసుకున్నాను. నేనైతే దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ నేనైతే రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నానండి. అలాగే గరం మసాలా పేస్ట్ కూడా నేను ఆల్రెడీ అది కూడా పేస్ట్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇది కూడా వేసి మొత్తం దీనికి అంటుకునేలాగా కలుపుకోవాలి. ఈ ఫిష్కి అంతా ఈ మసాలా అంతా దీనికి అంటుకోవాలి. కలిపేసుకుందాం మనం. చూసారా, చిన్న చేపలండి, బాగా అంత పెద్ద చేప కాదు, చిన్నయే. పిల్లలకు కూడా చిన్నవి పెడితే చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా బ్రెయిన్ పరంగా చాలా మంచిదండి. చిన్న చేపలు అయితే పిల్లలకు వండి పెట్టండి, వాళ్ళు తిన్నా అంటారు, కానీ తినిపించాలి కదా, మన పిల్లలు కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం లెమన్ కూడా పిండుకోవాలి, నిమ్మరసం కూడా కొంచెం వేస్తున్నాను, బాగుంటుంది. ఇది కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి, ఫిష్కి అంతా అంటుకోవాలి. నేను అయితే డీప్ ఫ్రై చేస్తాను కదండి ఆయిల్లోని, అట్ల రేకు పెట్టాను గ్యాస్ మీద పెట్టి కొంచెం ఆయిల్తోనే మట్టుకి చేపల ఫ్రై అనేది చేస్తాను. ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు కదా, అందుకని పిల్లలకు మట్టుకు నేను ఇలా ఫ్రై చేసి పెడతాను. చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాన్ వేడెక్కాలి కదా, వేడెక్కాక మనం ఆయిల్ అనేది కొంచెం అప్లై చేద్దాం. ఆయిల్ వేద్దామండి. ఆయిల్ అయితే వేసాను కదా, ఆయిల్ అయితే వేడెక్కింది. మనం ఒక్కో చేపల ఫ్రై ఒక్కో చేప ముక్కని వేద్దాం. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం మనకి వేగిన తర్వాత ఇంకో పక్కన టర్న్ చేసుకుందామండి. దీని మీద గ్రీన్ చిల్లీస్ ముక్కలు కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనతో పక్కన టర్న్ చేసుకోవాలండి, వేగిపోయి ఉంటాయి. చూసారా, చూస్తే చాలా బాగున్నాయి కదండి. చూసారా, చేపల ఫ్రై అయితే ఎప్పుడు అయిపోయింది అనుకుంటారు, ఎంత ఈజీగా ఉందనుకుంటున్నారంటే చాలా చాలా ఈజీ. మీరు కూడా ఎప్పుడు చేసింది కాకుండా ఇలా చేయండి, ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా చేసేయచ్చు, చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియోలు పెడతా ఉంటాను, కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడకుండా వీడియో పెడుతున్నాను అంటే చాలా కష్టపడి పెడుతున్నానండి. మీ ఒక్క లైక్ వరకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. వేగిపోయినాయి కదండి, దీని మీద మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. వేగి చూసారా, చేపల ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అయితే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను నేనైతే, ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలాలు వేయం కదా. ఇప్పుడు పిల్లలు కూడా మసాలాలు ఎక్కువ ఎవరు తినట్లేదు, అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మసాలా కూడా తగ్గించేసారు. అందుకనే తక్కువ మసాలా వేసి అయితే నేను చేశాను. పిల్లలు కూడా మా ఇంట్లో మసాలా తక్కువే తింటారు. ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. అంటే మనం ఒక్కో ఫిష్ ముక్కని తిప్పాలి. చాలా తక్కువ టైంలో తీసుకుంటుందండి ఫ్రై కూడా, చాలా త్వరగా కూడా అయిపోద్ది.
కదండి, మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా చేపల ఫ్రై అయితే. చూస్తారు ఎంత బాగా అయిందో, సూపర్ అంటే సూపర్ అని చెప్పుకో. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. చూస్తారా ఎలా ఉందో, ఫ్రై అయితే చాలా బాగుంది కదా. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఈ ఫ్రైని కూడా సరే కంపల్సరీ ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కింద లింక్ ఇస్తానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చిన వాటికి లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.